హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడప్రాజు బ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే నేను మా తమ్ముడు మరియు మా ఇంటి పక్కన సారపాని తాత ముగ్గురం కలిసి ఈ సంపద బావులకు మందు కొట్టపోయినాం. వాళ్ళ ఇంటికాడ పంపు ఉన్నదని చెప్పిండు. ఆ పంపు ఆడ దాని మీద పెట్టిన హౌస్ మీద ఇక అది వేసుకొని నేను మా తమ్ముడు ఇద్దరం బయలుదేరినాము. మాకంటే ముందు సారపాని తాత ఆయన ఎక్సెల్ బండి మీద ఆయన సూపర్ హీరో బైక్ అది, ఆ బైక్ మీద ఆల్రెడీ బయలుదేరిండు. మన ముందటున్నాడు. రేంద్రమో అక్కడ ఉండి హాయ్ చెప్తాడు, వీడియో తీస్తా అంటే. సో మేము ఆయన అందుకున్నాం. ఇడి చేసి తాత చూడు ఇట్లా స్టైల్గా దుమ్మ చాలే ధూమ్ అనుకుంటే ఇట్లా నోట్లో బీడి పెట్టుకొని స్టైల్గా తోలుతాడు బండి. మామూలుగా ఉండదు సారపాని తాతను. మరి ఏమనుకుంటారు? ఎయ్ తొగ్గు ఇక్కు బండి ఇగ్గు. మొత్తానికైతే మనము చేరుకున్నాం లొకేషన్కి అయితే, మందు కొట్టే ప్లేస్కి అయితే చేరుకున్నాము. సో రైతక్క మా ముగ్గురికి పంపులలో నలుగురు బావ కూడా కొడతాడు మందు. ఆ బావ కూడా సో నలుగురికి 4 పంపులకి అందరికి మందు పోసి ఆ నీళ్ళు పోతాను పంపులల్లో. ఇక ఫస్ట్ తమ్ముడు సంపద బావకి ఎత్తిండు పంపు. ఫస్ట్ పంపు సంపద బావ నింపింది అక్క. సో ఆయన వెళ్ళిపోయిండు. తర్వాత కిరణ్ గాంధీ సెకండ్. మన అశోక్ గౌడ్ వాళ్ళ బాయ్ కడిగి పోతాడు అట్లకెళ్ళి. సో ఇక సెకండ్ కిరణ్ గాడు కూడా వాడిని పంపేసుకున్నాడు. వాడు కూడా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సారపాని తాత పంపే ఉన్నదిగా, సారపాని తాత పంపులో పోతుంది నీళ్ళు. సో సారపాని తాత అయిపోయిన తర్వాత మన పంపు అన్నమాట. ఇక లాస్ట్కు మన పంపు. ఇక నా పంపులో కూడా నీళ్ళు పోతుంది. ఇంత మందు పోసింది. సో నలుగురు వాకం పంపులు వేసుకొని మొగసాలకు కొడతాను అన్నమాట. సంపత్ బావల్లే మొగసాలకు కొడతాను. ఆల్రెడీ అక్కడ కిరణ్ సంపత్ బావ ఆటో ఒక మును వెళ్ళిళ్ళు. ఇక నేను కూడా నా పంపు కూడా నిండింది. నేను కూడా నా పంపు వేసుకొని చేనులకు యుద్ధానికి సిద్ధమవుతాను. లగాంచుకోడు లాస్ట్ మనం అయితే దా అయ్యేపా సుత్తి మంటాలకు. ఫ్రెండ్స్ మందు కొట్టుడు అయితే అయిపోయింది. ఇక సారపాని తాతతో కాసేపు టైంపాస్ కూడా అయింది. తాత ఉంటే మొత్తం కామెడీ ఉంటుంది. తాత మంచి జోకులు చేస్తాడు. సో ఇక అందరము బురద కడుక్కుంటున్నాము. ఆ తాత కూడా కడుక్కుంటాడు. సో మా తమ్ముడు కూడా కడుక్కుంటాడు. తర్వాత ఇక నేను కూడా కడుక్కున్నా. కాళ్ళకు బురద అంటుంది కదా, ఆ పాయింట్ ఇంటికాడ నీళ్ళు వేస్ట్. సో ఇక్కడ కెనాల్ కాలువ నీళ్ళు వస్తాయి కాలువలో. ఆ కాలువలు అందరం కడుక్కున్నాం. ఇక కడుక్కున్న తర్వాత ఎటులట్టు ఇంటి ముఖాన బయలుదేరినాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోలో ఏందనేది కామెంట్ చేయండి. సారపాని తాత కామెడీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.